దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీతలో 8వ అధ్యాయాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. 8వ అధ్యాయానికి విలక్షణమైన పేరుంది. మిగతా అధ్యాయాలకు ఉండేటటువంటి పేర్లు అందులో ఆరంభమైనటువంటి విషయాన్ని పట్టో పదాన్ని పట్టో మనకి కనిపిస్తాయి, లేకపోతే అందులో ఉండేటటువంటి ప్రతిపాదించిన విషయాన్ని బట్టి కూడా. మొదటి అధ్యాయానికే అర్జునుడికి కలిగినటువంటి శోకానికి ప్రాధాన్యాన్నిచ్చి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేయడం జరిగింది. అయితే మొదటి అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అర్జునుడికి ఒక్కడికే శోకం కలగల, ధృతరాష్ట్రుడికి శోకం కలిగింది, దుర్యోధనుడికి శోకం కలిగింది, అర్జునుడికి కూడా కలిగింది. కానీ ధృతరాష్ట్రుడికి కలిగిన శోకాన్ని ఒకే శ్లోకంలో చెప్పి ఆ తర్వాత సంజయుడి సమాధానం సాగింది 18వ అధ్యాయపు చివరి దాకా కూడా. అంచేత ధృతరాష్ట్రుడు కలిగిన శోకం ఎంత తీవ్రమైనది అనేది మనకి పెద్దగా తెలియదు. దుర్యోధనుడికి కూడా శోకం కలిగింది, వాళ్ళ అబ్బాయికి. కానీ దుర్యోధనుడు కలిగిన శోకం కోపాన్ని తెప్పించింది అతనిలో. గురువుగారి దగ్గరికి వెంటనే పరిగెట్టేటట్టు చేసింది. గురువుగారిని శరణాగతి చేయడం మానేసి ఇలా ఉండాలి మీరు సుమా అని గురువుగారిని ఆదేశించేటట్లుగా మారింది. ఆ ఆదేశించడంలో తనకు కలిగినటువంటి భయాన్నంతటినీ శోకాన్నంతటినీ ఆయన వెళ్ళకక్కడం జరిగింది. అది అక్కడితోటి పూర్తయిపోతుంది. ఆ తర్వాత కొంతసేపటికి అప్పటికీ అర్జునుడికి శోకం కలగలేదు. వాళ్ళు శంఖనాదాలు చేసి అది ముగించిన తర్వాత దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమకుంటుంది కనుక అని పాండవులు భావించేటప్పుడు వాళ్ళందరికీ మీరు స్పందించవచ్చును అని ఆదేశం ఇవ్వాల్సినటువంటి మహనీయుడు శ్రీకృష్ణుడు. వాళ్ళకంటూ ఒక సేనానాయకుడు ఉన్నాడు. కౌరవులకి భీష్మాచార్యుడు ఉన్నట్టే పాండవులకు కూడా ధృష్టద్యుమ్నుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు. కానీ వీళ్ళందరికీ కూడా ఏ అడుగు వెయ్యాలన్నా, అడుగు తీయాలన్నా, అస్త్రం వెయ్యాలన్నా, మానాలన్నా ఆదేశం ఇవ్వవలసినటువంటి కంట్రోలింగ్ పాయింట్ శ్రీకృష్ణుడే. ఏది చెయ్యాలన్నా శ్రీకృష్ణుడే. ఎందుకంటే వీళ్ళందరూ కూడా, పాండవులు అందరూ కూడా కృష్ణాశ్రయులు, కృష్ణ బలులు. అంటే కృష్ణుణ్ణే బలంగా కలిగిన వాళ్ళు,
కృష్ణుణ్ణే ఆశ్రయించుకున్న వాళ్ళు, సేనని కానీ ఆయుధాల్ని కానీ నమ్ముకున్న వాళ్ళు కారు. అందుచేత వీళ్ళకి ఏది చెప్పినా ఏది చేసినా శ్రీకృష్ణుడే చేయాలి. ఆ మాట కృష్ణుడు కూడా తెలుసును కనుక పాంచజన్యం హృషీకేశ అంటూ ఆయన శంఖాన్ని పూరించాడు. ఆయన్ని అనుసరించి మిగతా పాండవులంతా కూడా, వారితో పాటు సేనలో ఉండేటటువంటి ప్రధానులు ఒకరి తర్వాత ఒకరు ఒక క్రమశిక్షణతోటి శంఖాలు పూరించడం జరిగింది అక్కడ. ఇది మనం చెప్పుకున్న మొదటి అధ్యాయంలో చాలా కాలం అయిపోయింది కదా, మర్చిపోయి ఉంటాం. అంచేత ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రకంగా వాళ్ళు ఆరంభం చేసినటువంటి శంఖ నాదం ముగిసేటప్పటికీ బోల్డంత సమయం పట్టింది. అది కౌరవులకి భయం వేసింది. సరే, అది అలా ఉంటూ ఉండగా అర్జునుడికి ఇంతలో ఒక తమాషా అయిన కోరిక కలిగింది. ఏం కలిగింది? ఈ సేనలో ఎవరున్నారు, నా సేనలో ఎవరున్నారు చూడాలి అని కోరిక కలిగింది. ఎందుకు కలిగింది అనేది మనకి తెలియదు, కానీ వ్యాస భగవానుడికి తెలుసు. అందుకోసమనే ఆయన కృష్ణుణ్ణి సంబోధించేటటువంటి సమయంలో హృషీకేశ పదాన్ని వాడడం జరిగింది అక్కడ. ఆయన హృషీకేశుడు కనుక ఎవరెవరి యొక్క మనస్సులని, వాళ్ళ యొక్క ప్రవృత్తులని ఎంతెంత వరకు పనిచేయనివ్వాలో అది అలాగా పనిచేయనిచ్చి అర్జునుడికి ఒక రకమైనటువంటి కోరిక కలిగేటట్టు చేశాడు ఆయన. ఏం కోరిక కలిగింది అతనికి? నా సేనలో ఎవరెవరిని నేను నాకు సహాయంగా తీసుకోవాలి, వీళ్ళ సహాయంతో ఎదటి సేనలో ఎవరెవరిని ఎలా కొట్టాలి. ఈ చూడాలనిపించిన కోరికతోటి కృష్ణుణ్ణి ఆదేశించాడు. సారథిగా కృష్ణుడు ఉన్నాడు కనుక సరే, కృష్ణుడు తీసుకెళ్ళి 2 సేనల మధ్యలో రథాన్ని నిలబెట్టాడు, చూశాడు. ఇక్కడ దాకా జరిగింది బాగానే ఉంది, కానీ ఆ తర్వాతే మనకి తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిణామం జరిగింది. ఏ వీరుడికైనా తన సేనని పరసేనని చూసినప్పుడు పరాక్రమం బాగా పెళ్ళుబకాలి. అర్జునుడిలో కూడా సహజమైనటువంటి పరాక్రమశాలి కనుక ఆయనలో కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక వీర ఆవేశం తలెత్తాల్సి ఉండే. కానీ దానికి పూర్తి విరుద్ధమైనటువంటి సన్నివేశం ఎదురైంది. అప్పుడు అర్జునుడికి విషాదం ఆరంభమైంది. ఆ విషాదం ఎంతవరకు వెళ్ళిందంటే చేతిలో పట్టుకున్న ధనస్సుని, బాణాన్ని కూడా క్రింద పారేసి శ్రీకృష్ణుడి ముందరే తాను చతికిలబడేటటువంటి స్థితికి తీసుకొచ్చింది. నేను యుద్ధం చెయ్యను, నాకు రాజ్యం అక్కర్లేదు, సుఖాలు అక్కర్లేదు, హాయిగా అడవుల పడి తిరుగుతాం, అడుక్కోవడం అలవాటైన వాళ్ళం, ఇవాళ కొత్తగా ఏం చేయక్కర్లేదు. కొత్తగా చేయాలంటే సిగ్గుపడాలి. ఇప్పటికి 12 ఏళ్ళ నుంచి మేము అదే పని చేస్తున్నాం కనుక శ్రేయో భోక్తుం భైక్షమపి ఇహ లోకే అంటూ ఆయన కృష్ణుడి ముందర తనకు కలిగినటువంటి విషాదాన్నంతటినీ చూపించడం జరిగింది కనుక అదే తర్వాత కృష్ణుడి యొక్క ఉపదేశానికి ఆధారం కూడా కావడంతో దానికి అర్జున విషాద యోగం అని పేరు పెట్టేశారు. దాని తర్వాత అధ్యాయానికి ఆత్మతత్వాన్ని చెప్పాల్సి వచ్చింది అర్జునుడికి కనుక దానికి సాంఖ్యము అని పేరు పెట్టారు. ఒక్కొక్క దానికైనా ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వెళ్ళారు. ఆ పేర్ల గురించి గతంలో మనం అనుకున్నాం. 8వ అధ్యాయానికి ఒక విలక్షణమైనటువంటి పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? అక్షర పరబ్రహ్మ యోగము అని పేరు పెట్టారు. అసలు ఈ అక్షర పరబ్రహ్మ అనే పదాన్ని వాడుతూ ఇదేదో దైవతత్వం అని చెప్పేటటువంటి పద్ధతులు కూడా లోకంలో చాలా బహుళ ప్రాచుర్యాన్ని పొందినటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ అట్లాంటి ఏదైనా భగవతత్వాన్ని చెప్పే అధ్యాయమా ఇది అని ఆలోచిస్తే నిజానికి అట్లా కనిపించట్లేదు మనకి. 7వ అధ్యాయాన్ని పూర్తి చేసేటప్పుడు
అర్జునుడికి కలిగినటువంటి కొన్ని సందేహాలని 7 ప్రశ్నలుగా వేశాడు ఆయన. అధిభూతం అంటే ఏమిటి, అధిదైవతం అంటే ఏమిటి, అధ్యాత్మం అంటే ఏమిటి, అది యజ్ఞం అంటే ఏమిటి, అంత్యకాల స్మరణ అంటే ఏమిటి, ఎవరి గురించి ఉండాలి, ఎలా ఉండాలి, ఇలా కొన్ని ప్రశ్నలు వేస్తూ 7వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. 8వ అధ్యాయంలో దానికి సమాధానాలు చెప్పాడు. అసలు ఆ 7 ప్రశ్నలు దేనికోసం వేశాడు ఆయన అంటే దానికి కొంచెం ముందర 7వ అధ్యాయంలోనే మనం గమనిస్తే, ఏది కావాలనుకున్న అర్జున, నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయించి కోరేవాళ్ళు ఎవరుంటారో వాళ్ళే సుకృతులు సుమా, అలాంటి వాళ్ళు 4 రకాలుగా ఉంటారు అని ఆయన చెప్పాడు. అవన్నీ మనం చర్చించుకున్నాం. ఈ 4 రకాల వాళ్ళు, కొంతమంది పోయిన సంపదలు కోరుకునేవాళ్ళు, కొందరు కొత్త సంపదలు కోరుకునేవాళ్ళు, అసలు మాకు సంపదల జోలే వద్దు, మాకు ఆత్మతత్వాన్ని గురించినటువంటిది కావాలి అనుకునేవాళ్ళు కొందరు, ఆత్మతత్వం అనే అల్పానందానికి ఎవడు పాకులాడతాడయ్యా, మాకు కావాల్సింది బ్రహ్మానందం, దాన్ని మేము కోరుకుంటున్నాం అనుకునేవాళ్ళు కొందరు ఇలా ఉంటారు అని చెప్పాడు. అందులో ఆత్మని కోరుకునేవాడికి జిజ్ఞాసు అని పేరు పెట్టాడు. పరమాత్మనే కోరుకునేటువంటి వాడికి జ్ఞాని అని పేరు పెట్టాడు. రామానుజాచార్య స్వామి వారు ఈ గ్రంథానికి వారు వివరణని అందించేటటువంటి సందర్భంలో ఆత్మని కోరుకునేవాడు జిజ్ఞాసు, భగవంతుణ్ణి కోరుకునేవాడు జ్ఞాని లేదా మోక్షార్థి అందాం. ఇక మిగతా 2 ఉన్నారే, పోయిన సంపదని కోరుకున్నా కొత్త సంపదను కోరుకున్నా, మొత్తానికి వాళ్ళ లక్ష్యం అయితే సంపదలు పొందడమే కనుక వాళ్ళ ఇద్దరిని కూడా ఒకటే మార్గంలోకి తీసుకొచ్చేద్దాం, వాళ్ళిద్దరినీ ఒక సమూహంలోకి మనం చేర్చేద్దాము. వారేం కోరుకుంటున్నారు? సంపదలు కోరుకుంటున్నారు. అంచేత వాళ్ళు సంపదలు కోరేవాళ్ళు. అంటే ఏదో కొంత మా చేతిలో ఉండాలి, దానికి మేము అధిపతులం కావాలి, దాన్ని మేము నియమించుకుంటూ ఉండాలి. నియమించే శక్తికి ఈశ్వరత్వం అని అంటారు. ఈ ఈశ్వరత్వాన్నే ఐశ్వర్యం అని కూడా అంటారు. వాళ్ళు ఐశ్వర్యాన్ని కోరుకుంటున్నారు. అది గతంలో ఒకనాడు అనుభవించి పోయి ఉండొచ్చు వేళ కనుక మళ్ళీ పోయిన దాన్ని కోరుకునేవాళ్ళు అవ్వచ్చు. లేదు, ఇటుపక్క వాడిని అటుపక్క వాడిని చూసి వీడేదో చాలా సుఖపడుతున్నాడు కాబోలు, నాకు కూడా వస్తే బాగుండును అని కోరుకునేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు కొత్తగా ఐశ్వర్యాన్ని కోరుకునేవాళ్ళు కనుక పాత ఐశ్వర్యాన్ని కోరినా కొత్త ఐశ్వర్యాన్ని కోరినా ఇద్దరు ఐశ్వర్యార్థులు. వీరిద్దరిని ఒకటే గ్రూప్ చేద్దాం. ఇప్పుడు 3 సమూహాలు తేలాయి మనకి దీంట్లో. 1 ఐశ్వర్యార్థి, 2 కైవల్యార్థి, వాడిని జిజ్ఞాసు అని అంటాం, 3 జ్ఞాని లేదా మోక్షార్థి అని అంటాం. ఈ 3 సమూహాలు, ఈ 3 సమూహాలకి తెలుసుకోవలసినవి ఏమిటేమిటి అనేది అర్జునుడి యొక్క ప్రశ్న. దాంతో 7వ అధ్యాయం సమాప్తం అయింది. దానికి సమాధానం ప్రారంభం చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ 8వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తూనే ఆయన అక్షరం బ్రహ్మ పరమం సమాధానం చెప్పాడు. దానికి ముందర 2 శ్లోకాలు ఉన్నాయి. అది అర్జునుడి యొక్క ప్రశ్నలుగానే ఉన్నాయి. ఎందుకంటే 7వ అధ్యాయంలో చివర శ్రీకృష్ణుడు ఈ 7 ఈ ముగ్గురికి తెలుసుకో తగినవి అన్నాడు. అరే 3 గ్రూప్స్ ఉన్నప్పుడు 7 విషయాలు చెప్తే ఎట్లా తెలుసుకుంటారా? అంటే ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒక్కొక్కడికి పోనీ 2 తెలుసుకోవాల్సి ఉంటాయనుకో, 3 ఏళ్ళు 6 అవ్వాలి. నువ్వు 7 పెట్టావు అక్కడ. అంటే ఈ 1 ఎవరికి ఇవ్వాలి? ఇందులో ఐశ్వర్యార్థి తెలుసుకోవలసిందా, కైవల్యార్థి తెలుసుకోవాల్సిందా, మోక్షార్థి తెలుసుకోవలసిందా? ఎవరెవరికి ఈ 7 విషయాలు
ఎలా ఎలా తెలుసుకోవలసినవి, వీటిని గురించి అటువంటి స్పష్టత నాకు కలగలేదు. వాటిని గురించి నాకు కథం జ్ఞేయోసి, నువ్వు ఎలా తెలుస్తావో నాకు చెప్పాల్సింది. ఇది 8వ అధ్యాయపు ఆరంభం. అర్జునుడి యొక్క ప్రశ్నతోటి ప్రారంభమైంది. ఎవరెవరికి ఎన్నెన్ని ఇందులో తెలుసుకోవలసినవి. ఇక్కడ ఈక్వాలిటీ ఉండదోయ్, రెండు రెండు రెండు, లేకపోతే వీడికింత వాడికింత అలా ఉండదు. తెలుసుకోవాల్సిన విషయాల్లో ఏది కోరుకున్న వాడికి ఇందులో ఒకడికి 5 తెలుసుకోవాల్సిన ఉంటాయి, ఒకడికి 4 తెలుసుకోవాల్సిన ఉంటాయి, ఒకడికి 2 తెలుసుకోవాల్సిన ఉంటాయి. అంచేత ఒక్కొక్క విషయం ఇద్దరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందా? వీడికింత వాడికింత అనేది ఉండదు. దశరథ మహారాజు యాగం చేశాడు ఒకసారి, తనకేదో సంతానం కావాలి అని. సరే, దానికి ఫలితంగా ఒక ప్రాజాపత్య పురుషుడు ఆవిర్భవించి పాయసాన్ని ఇచ్చాడు. ఒకటే పాత్రతో పాయసం తెచ్చి ఇచ్చాడు ఆయన. 3 రాణులతో కలిసి చేశాడు ఆయన తపస్సుని, ఆ యజ్ఞాన్ని. దీన్ని మీ వాళ్ళకి ఇచ్చి చక్కగా నువ్వు మంచి సంతానాన్ని పొందవయా అని చెప్పేసి ఆయన గారు వెళ్ళిపోయాడు. ఎలా ఇవ్వాలో ఆయన చెప్పలా. పాపం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈయన గారికి పడింది. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి. మళ్ళీ రావణులు కదా 3, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అంటే మళ్ళీ దాంట్లో కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి. సో అది మరీ ఇబ్బందికరం. ఈ బాధ్యత ఆయన మీద పడేటప్పటికీ పాపం ఆయన ఆలోచించాడు. సరే, పట్టపురాణి ఎలాగ కౌసల్యాదేవి అంచేత మొట్టమొదటి ఒక సగం ఆవిడకి ఇచ్చేసాడు ఆయన. మిగతా వాళ్ళిద్దరు చూస్తున్నారు, ఏం చేస్తాడా ఈ పెద్ద మనిషి అని. సరే, సగం ఆవిడకి ఇచ్చేస్తే వాళ్ళేం పెద్ద ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆవిడ పెద్ద ఆవిడ కదా. సరే, ఆవిడ దానికి తగును అని ఊరుకున్నారు. తర్వాత 2వ భాగం వచ్చింది. దాంట్లో మళ్ళీ ఒక సగం చేసి సుమిత్రాదేవికి ఇచ్చాడు. అప్పుడు సుమిత్రాదేవి ఏం పెద్ద ఫీల్ కాలేదు, ఎందుకంటే పట్టుకుని చేతో నిలబడి. తర్వాత వచ్చింది సమస్య. ఇప్పుడు కైకమ్మ చివరిది. ఇప్పుడు ఆవిడికి మిగతా సగం ఇచ్చేస్తే సుమిత్రాదేవి సీనియరిటీ దృష్ట్యా ఆవిడ ఇంకా పెద్దది కదా, మరి ఈవిడికి ఆవిడికి సమానంగా ఇవ్వడమా? అలా ఇస్తాడు ఆయన. ఇస్తే బహుశా సుమిత్రాదేవి తీసుకునేది కాదేమో, మనకి తెలియదు. అంటే నాకు ఆవిడకి ఈక్వల్గా ట్రీట్ చేస్తావా నువ్వు అని బహుశా ఆవిడ తీసుకోకపోయి ఉండొచ్చు. అంచేత సుమిత్రాదేవికి సగం మిగతా, అంటే ఒక సగంలో ఇంకొక సగం తీసి సుమిత్రాదేవికి ఇవ్వగానే, కౌసల్యాదేవికి ఇవ్వగానే ఆవిడ దాన్ని తీసుకొని చక్కగా నోట్లో వేసేసుకుంది. ఆవిడ దానికి తగును అని అన్నట్టుగా. సుమిత్రాదేవికి సగం ఇవ్వగానే చేతితో పట్టుకొని అలాగే నిలబడింది. ఆవిడ తీసుకోలేదు, గమనిస్తోంది ఈవిడ. మిగతా సగం ఆవిడకే ఇచ్చేస్తాడా, లేక దాంట్లో ఏమైనా మళ్ళీ కొంత మార్పు చేస్తాడా, నా సీనియారిటీని మెయింటైన్ చేస్తాడా, చేయడా ఈయన అన్నట్టుగా. దశరథుల వారు కొంచెం బుద్ధిమంతుడు, గమనించాడు ఆయన. ఓహో అనుకున్నాడు ఆయన. ఆ మిగిలినటువంటి సగంలో ఒక సగం చేసి దాన్ని కైకమ్మకిచ్చాడు, మిగతా సగం సుమిత్రకి ఇచ్చాడు. భేష్. అయితే కైకమ్మకి సగం తీసి ఇవ్వగానే టక్మని ఆవిడ నోట్లో వేసేసుకుంది. నాకు కావలసినటువంటి షేర్ నాకు వచ్చింది కదా అని అనుకుంది. ఆవిడ నోట్లో వేసేసుకుంది. కానీ సుమిత్ర మాత్రం చేతిలో పట్టుకుని ఉంది, ఇంకా ఆవిడ వేసుకోలే. ఆవిడ ఆలోచిస్తోంది, ఏం చేస్తాడా, న్యాయం చేకూరుస్తాడా చేకూర్చడా తనకు ఉండేటటువంటి ఆ సీనియరిటీకి అనేది ఆవిడ చూస్తోంది. దశరథ మహారాజు గమనించాడు. ఆ తర్వాత దాంట్లో ఉండే మిగతా సగభాగాన్ని తీసి మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. సుమిత్రకు 2 సార్లు ఇచ్చాడు ఆయన. ఆ వచ్చేదాకా కూడా ఇవి చేతిలోనే పట్టు కూర్చుని తనకిచ్చినటువంటి పాయసాన్ని ఈ నోట్లో వేసుకోవాలా. కైకమ్మకి ఇచ్చి అందులో సగం తీసి మిగిలిన దాన్ని మళ్ళీ సుమిత్రాదేవికి ఇచ్చిన తర్వాత అప్పుడు ఈవిడ ఆ 2 భాగాల్ని కలిపి తీసుకుందనమాట. అందుకోసమని తర్వాత కలిగిన సంతానం కూడా
మొదటి సంతానం కౌసల్యమ్మకి కలిగిపోయింది, ఆయన పెద్ద ఆయన అయ్యాడు. ఆయన తర్వాత కలిగిన సంతానం కైకమ్మకి కలిగింది. అసలు ఎవరికి కలగాల్సింది? సుమిత్రాదేవికి కలగాల్సింది, కానీ సుమిత్ర కలగలే. తర్వాత పుష్యమీ నక్షత్రం, పునర్వసు నక్షత్రం నాడు రాముడు పుట్టాడు, పుష్యమీ నక్షత్రం నాడు భరతుడు పుట్టాడు. తర్వాత ఆశ్లేష నక్షత్రం వచ్చేటప్పటికి అప్పుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు పుట్టారు. ఎందుకోసం అంటే ఈవిడ తీసుకున్న ప్రసాదం కైకమ్మ తీసుకున్న తర్వాత తీసుకుంది, అందుకోసం తర్వాత వాళ్ళిద్దరు. అంటే భాగాన్ని ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి అనే దాంట్లో కాస్త ఆలోచన చేసి దశరథుడు ఇవ్వడం చేత అది తెలిసినటువంటి రాణులు కనుక వాళ్ళు కూడా అదే క్రమంలో దాన్ని తీసుకోవడం జరిగింది. ఇది రామాయణానికి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ ఐశ్వర్యార్థి, కైవల్యార్థి, మోక్షార్థి ముగ్గురున్నారు. తాను చెప్పినటువంటి అంశాలు 7 ఉన్నాయి కనుక ఈ 7లో ఎవరెవరు వేటిని ఎలా ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది అక్కడ ప్రశ్న వచ్చింది. సరే, ఆ ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానం చెబుతూ శ్రీకృష్ణ పరమాత్మ సంపదలు కోరుకునేటటువంటి వాడు కొన్ని తెలుసుకుంటే చాలు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని కోరుకునేటటువంటి వ్యక్తి జిజ్ఞాసు ఉన్నాడే, వీడికి అది చాలా శ్రమ సాధ్యం కనుక వాడికి తెలుసుకోవాల్సిన అంశాలు ఎక్కువ ఉన్నాయి. 5 అంశాలు ఉన్నాయి వాడికి. ఈ 7 వాడు 5 విషయాలు తెలుసుకోవాలి. ఏమేమి తెలుసుకోవాలి? వాడు తద్బ్రహ్మ తెలుసుకోవాలి, అధ్యాత్మం తెలుసుకోవాలి, అఖిలం కర్మ. ఈ 3తో పాటు ముగ్గురికి కామన్గా తెలుసుకోవాల్సినటువంటివి 2 అంశాలు ఉన్నాయి. అది అధియజ్ఞం అనేది ఒకటి, అంత్యకాల స్మరణము అనేది ఒకటి. కనుక వీళ్ళకి తెలుసుకోవాల్సిన అంశాలు 5. ఆత్మను కోరుకునేవాడికి. ఇక సంపదలు కోరుకునేవాడు ఉన్నాడు కదా, ఐశ్వర్యార్థి, వీడికి 4 అంశాలు తెలుసుకోవాలి. ముగ్గురికి కామన్గా తెలుసుకోవాల్సినవి అధియజ్ఞము, అంత్యకాల స్మృతి అని మనం అనుకున్నాం కదా. వీటితో పాటు గతంలో చెప్పినటువంటి 7 అంశాల్లో 2 అంశాలు ఆయన కోసం ఉన్నాయి. ఒకటి అధిభూతం తెలుసుకోవాలి, రెండవది అధిదైవతం. ఇవి 2 ప్లస్ 2 4 అంశాలు తెలుసుకోవాలి. మరి మోక్షాన్ని కోరుకున్న వాడికో ఏం తెలుసుకోక్కర్లేదు ఎక్స్ట్రాగా. అందరికీ కామన్గా తెలుసుకోవలసినటువంటివి 2 ఉన్నాయని చెప్పాం కదా, అధియజ్ఞం ఒకటి, అంత్యకాల స్మరణం ఒకటి. ఇవి 2 వాడుకుంటే చాలు. ప్రత్యేకించి దానికోసం తెలుసుకోవాల్సినవి అంటూ ఏవి లేనే లేవు. వాళ్ళిద్దరికీ సహజంగా ఉండేటటువంటి స్వరూపం కంటే వేరుగా ఏదో వాళ్ళు కోరుకుంటున్నారు. ఆత్మ అంటే మనందరికీ, జీవులందరికీ ఎక్కడి జీవులు అక్కడి జీవులు అనే ప్రశ్న లేదు. ఈ దేహం ధరించిన జీవులు, ఆ దేహం ధరించిన జీవులు అనేటువంటి తేడా లేకుండా జీవులందరికీ ఉండేటటువంటి ఒక కామన్ నేచర్ ఒకటి ఉంది, సహజమైనటువంటి స్వరూపం. ఏంటది? దాసభూతాహి స్వతః సర్వైః ఆత్మానః పరమాత్మనః నాన్యథా లక్షణం తేషాం బంధే మోక్షే తథైవ చ. ఇది ఋషివాక్యం. దాసభూతాహి, దాసభూతుడు అనంటే వాడు భగవంతుడికి చెంది ఉంటేనే వాడు ఉన్నవాడవుతాడు, లేకపోతే వాడే లేనివాడవుతాడు. అంటే ఉండి కూడా వ్యర్థం అన్నమాట. ఇది స్వతః అంటే సహజంగానే ఇది వారి యొక్క స్వభావము. ఇది ఏ కొద్ది మందుకు అనుకుంటారేమో. సర్వేహి ఆత్మానః, ఎవడికి దాసుడై ఉండాలి, ఎవడికి చెందినవాడై ఉండాలి, ఎవడికి వీడు సేవ చేసేవాడై ఉండాలి? పరమాత్మనః.
పరమాత్మకి సేవ చేయగలిగిన వాడై ఉంటేనే వీడు ఉన్నవాడి క్రింద లెక్క. అది కాకుండా వేరే ఏది కోరుకున్నా అది వీడికి అన్యాచురల్, అసహజమైనటువంటి స్థితి అని అర్థం. అది ఎక్కడండి, ఎప్పుడండి? ఇంకోటి ఏమైనా ఉందేమో, నాణ్యథా లక్షణం తేషాం, వాళ్ళకి వేరే స్వరూపం అనేది లేనే లేదు. బంధే మోక్షే, ఇక్కడున్నా లేదు అక్కడికి వెళ్ళినా సరే అంతే. కొంతమంది వీడు వాడైపోతాడు అని అంటుంటారు కదా, ఇది కాదు అని చెప్తున్నారు ఋషులు మనకిక్కడ చాలా స్పష్టంగా. దాసుడై ఉండడమే సహజం తప్ప అది కాకుండా ఉండడం అసహజమైనటువంటి స్వరూపము. చేత మోక్షార్థి అనేది సహజ స్వరూపాన్ని కోరుకునేవాడు కనుక వాడికి ప్రత్యేకించి తెలుసుకోవాల్సినట్టు ఏముండవు. మిగతా ఇద్దరు కూడా వాడు ఐశ్వర్యాన్ని కోరినా లేదు కేవల ఆత్మని కోరుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అది అసహజమే అవుతుంది. కనుక అసహజమైన దాన్ని కోరుకున్నప్పుడు దానికోసం శ్రమ కూడా ఎక్కువ పడాల్సి వస్తుంది. అందుకోసం ఐశ్వర్యార్థికి 2, కైవల్యార్థికి 3 అధికంగా తెలుసుకోవలసిన అంశాలున్నాయి అని కృష్ణుడు చెప్పి, అందులో కైవల్యార్థికి ఎక్కువ తెలుసుకోవాల్సి ఉన్నాయి కనుక ఆయన్ని ముందు ప్రారంభం చేశాడు. ఆ చేసేటప్పుడే కైవల్యార్థిని గురించి చెప్పేటప్పుడు అక్షరం బ్రహ్మ పరమం అంటూ ఆరంభం చేశాడు ఆయన. అందుకోసమని ఈ అధ్యాయానికి 8వ అధ్యాయానికి అక్షర పర బ్రహ్మ యోగము అని పేరు పెట్టారు అని మనం గతంలో అనుకున్నాం కదా. దాన్ని మనం తెలుసుకుంటూ అలాంటి వానికి తెలుసుకోవలసిన అంశాలు, వాడు పొందేటటువంటి స్థితి ఎట్లా ఉంటుందో మనం గతంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మోక్షాన్ని కోరుకునే వాడికి తెలుసుకోవలసినవి ఎలా ఉంటాయి, వాళ్ళ గమనాగమనాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.